ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన తమిళ్ మూవీ 'గాంధీ టాక్స్'. దీనికి డబ్బింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇదొక మూకీ సినిమా. మూకీ సినిమా అంటే మాటలుండవు, మాట్లాడుకోవటాలుండవు. కేవలం సంగీతం ఆయా సీన్లను మూడ్‌కు తగ్గట్టు ఎలివేట్ చేస్తుంది. దానికి నటీనటుల అభినయంతో సీన్ అర్థమైపోతుంది. ఇక కథ విషయానికొస్తే ముంబైలోని ధారావిలో నివసించే విజయ్ సేతుపతి ఎదురింట్లోనే ఉండే అదితితో ప్రేమాయణం. తన బీదరికం, అమ్మ జబ్బున పడి ఉండడంతో పాటు ఇంటర్వ్యూలో జాబ్ కొరకు 50,000 ఇస్తేనే గానీ జాబ్ రాదు. ఎదురింట్లో ఉండే అదితి పెళ్లి చేసుకోమని ఇంకో సంబంధం ఇంట్లో చూస్తున్నారని ప్రెజర్. మరోపక్క అరవిందస్వామి ఇండియాలోనే టాప్ ధనవంతుడిలో ఒకడిగా ఉండి వ్యాపారంలో నష్టాలు, ఇన్వెస్టర్లు తమ డబ్బు కోసం కోర్టుకెక్కడం. సో ఈ కష్టాలన్నీ కడతీర్చుకోవడానికి వారు ఎన్నుకున్న మార్గాలేంటి? కేవలం డబ్బు మాత్రమే మాట్లాడుతుందని నమ్మిన వారి జీవితాల్లో ఎలాంటి అనుభవం ఎదురైంది అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. మూకీ చిత్రాలకు కాలం చెల్లి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడెందుకు? చార్లీ చాప్లిన్ లాంటి హాస్య చిత్రాలకు ఓకే. కానీ మూవీ మొత్తం ఒక ఎమోషనల్ కంటెంట్ పెట్టుకుని ఈ రకం ప్రయోగం అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు.